కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అండ్ అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారితో. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా కేవలం జగన్ మాత్రమే అన్ని చోట్ల పోటీ చేస్తున్నారు అని అంటే మీరేమంటారు? అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, జనాన్ని జగన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉషాశ్రీ చరణ్ గారిని తప్పించడానికి కారణము ఎక్కువ భూ కబ్జాలు చేసింది. నిజంగానే కొంత నెగటివిటీ అయితే ప్రజల్లో ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది నిజమే అంటాను. సో అటువైపు ప్రత్యర్థిని చూసుకున్నట్లయితే మనీ బాబు అనే పేరు చాలా వినిపిస్తుంది. సో మీరు మాణిక్యం బాబు అంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం? అతను ఏ పని చేసినా లాభాల కోసం పనిచేసిన వాడు. సో అదే కాంట్రాక్టర్ దగ్గర మీరు ఉద్యోగస్తుల్లా పనిచేశారు. జగన్ గారు కూడా అప్పట్లో ఎంపీ అయ్యి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మీరు ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. నెక్స్ట్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఈరోజు నాకు అప్పచెప్పిన పని ఏంటి అనేది నాకు ముఖ్యం. ఇంత ధీమాగా చెప్తున్నది ఈ నియోజకవర్గంలో మీ కమ్యూనిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారనా? నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలే నాకు ఎప్పుడు గుర్తుంటాయి. పోటీ అనేది ఎలా ఉంటుందంటే గెలిస్తే 100, ఓడిపోతే 0 అంతే, మధ్యలో రాదు అది. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా కేవలం జగన్ మాత్రమే అన్ని చోట్ల పోటీ చేస్తున్నారు అని అంటే మీరేమంటారు? అది నిజమే అంటాను. ఏదైనా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ఇది పార్టీ బేస్డ్ డెమోక్రసీ. పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, పార్టీ విధానాలు ఉంటాయి. జనాలు విస్తృత స్థాయిలో చూసినప్పుడు, బ్రాడర్ సెన్స్లో చూసినప్పుడు ఎవరి మధ్యలో పోటీ అనేది చూస్తారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీకి ప్రత్యామ్నాయం ఏమిటి, ఎవరు లేరు. అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ గారు ఇలా చూస్తారు. జనరల్ ఎలక్షన్లో అలా జరుగుతుంది. కానీ మళ్ళీ తిరిగి నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ అభ్యర్థిని కూడా చూస్తారు. ప్రతిసారి పరిస్థితిని బట్టి ఉంటుంది. అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఉంటాడో అభ్యర్థిగా, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా అంతే స్థాయిలో ఉంటారు. బట్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అంతే ఇంపార్టెంట్ కదా? ఖచ్చితంగా అంతే ఇంపార్టెంట్, ప్రజలకి చేరువగా ఉంటారు. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, జనాన్ని జగన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాను అని. మీరు నేను సార్, మరి జనం ఏమంటున్నారు? జనం అంటే ఈ ప్రాంతం కానీ ఈ ప్రజలు కానీ నాకు కొత్త కాదు. నేను చాలా నా ఏంటంటే డిజిగ్నేషన్ స్థాయి, నా పేర్లు మారుతూ ఉండొచ్చు కానీ ఎప్పుడో ఎన్ఆర్ఈజీఎస్ కాలం నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఎన్ఆర్ఈజీఎస్ నేను చేసిన పని ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ వచ్చాము. ఈ జిల్లాలో నేను కూలీల కోసం పనిచేసినప్పుడు ఎన్ఆర్ఈజీఎస్లో ఉండి చేశాను. మహిళల కోసం పనిచేసినప్పుడు పీడీఆర్డీగా పనిచేశాను. అలాగే చేనేతల కోసం పనిచేసినప్పుడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి పనిచేసి ఉన్నాను. అంతేకాకుండా ఈ జిల్లాకి, ఈ టౌన్కి కూడా నేను స్పెషల్ ఆఫీసర్ని, మున్సిపాలిటీకి కూడా. అప్పుడు కూడా నేను పనులు చేసిన సందర్భం ఉంది. అందువల్ల ఏదో ఒక సందర్భంలో, రకరకాల సందర్భంలో ఈ ప్రాంతంతో కానీ ఈ ప్రజలతో కానీ నాకు అనుబంధం ఉంది. గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేయడం బాగుందా, లేకపోతే ఇలా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో ఉండడం నచ్చిందా? నాకు రెండు నచ్చాయి. ఈజీ జాబ్ ఇది అట్లా ఏం లేదు. అంటే ఏ రోజు పని ఆ రోజు, నేను దాన్ని కూడా అంతే నిబద్ధతతో పనిచేశాను. ఏ రోజు కూడా అది బర్డన్గా నేను ఫీల్ అవ్వలేదు. ఇది కూడా బర్డన్గా ఫీల్ అవ్వట్లేదు. సరే, ఒక జగన్ గారు కూడా అప్పట్లో ఎంపీ అయ్యి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మీరు ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. సో నెక్స్ట్ రాజకీయ భవిష్యత్ ఏంటి? రాజకీయ భవిష్యత్ అనేది నేను పెద్దగా దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఈరోజు నాకు అప్పచెప్పిన పని ఏంటి అనేది నాకు ముఖ్యమైనది. అంత తీవ్రమంగా నేను ఒక లాంగ్ టర్మ్ అవసరం లేదు. అంతేకాకుండా అవి ఎన్నో అంశాల మీద ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు పార్టీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి, పార్టీ అధ్యక్షుడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతంలో మన పెర్ఫార్మెన్స్ మీద ఎన్నో అంశాలు అవి మారుతూ ఉంటాయి. అందువల్ల దాన్ని అంత మనసుకు తీసుకొని విపరీతంగా ఇది చేయాల్సిన పని లేదు. ఎప్పటికైతే నా ప్రొఫైలే రకరకాల పద్ధతిలో, విద్యార్థిగా కావచ్చు, ఉద్యోగస్తుడిగా కావచ్చు, రాజకీయాల్లో ఉండడం కావచ్చు, అన్నిట్లలో మనం ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము సొసైటీకి అనేది చాలా ముఖ్యమైనది. సో అటువైపు ప్రత్యర్థిని చూసుకున్నట్లయితే మనీ బాబు అనే పేరు చాలా వినిపిస్తోంది. సో మీరు మాణిక్యం బాబు అంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఏం లేదంటే అతను చాలా కాలం నుంచి అతనికి రాజకీయాల మీద ధ్యాస ఉంది, ఆశ ఉంది. ఓ 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతనికి ఇది ఉంది. నా పరిస్థితి వేరు, అతని పరిస్థితి వేరు. అతను కాంట్రాక్టరు, అతను ఏ పని చేసినా లాభాల కోసం పనిచేసిన వాడు. నేను ఉద్యోగస్తుని.
సో అదే కాంట్రాక్టర్ దగ్గర మీరు ఉద్యోగస్తుల్లా పనిచేశారు ఆ కాంట్రాక్టర్ దగ్గర నేను ఎందుకు ఉద్యోగం చేస్తాను? కాంట్రాక్టర్లు నా దగ్గర పనిచేసి ఉంటారు, కాంట్రాక్టర్ దగ్గర నేను పనిచేయాలి. అంతే అంటారు. ఖచ్చితంగా అంతే కదా. నేను కమిషనర్గా చెక్కులు ఇచ్చి ఉంటాను, ఆఫీసర్గా పనులు అప్రూవల్స్ ఇచ్చి ఉంటాను. కాంట్రాక్టర్లు నా ముందు కూర్చొని ఉంటారు కానీ నేను కాంట్రాక్టర్ల ముందు ఎప్పుడు కూర్చోలేదు. ఇతని ముందు అయితే ఎప్పుడు కూర్చోలేదు. ఇతను నాకు పరిచయం కూడా లేదు, ఎప్పుడు మొహాలు కూడా చూసుకోలేదు. ఎందుకంటే నేను పనిచేసిన పద్ధతి, నేనేదో కూలీలకు మహిళల కోసం చేసిన డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇతను ఎక్కడ నాకు టచ్ అవ్వలేదు. ఇప్పుడు ఎంపీగా ఉండినాడు, అప్పటికే అతను బడా కాంట్రాక్టర్ కాబట్టి అతను ఏమైనా బడా నాయకుల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో కానీ నా దగ్గర ఎప్పుడు కూర్చోలేదు. సో ప్రస్తుతం రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే డబ్బు ఉంటేనే రాజకీయాల్లో పోటీ చేయడం కానీ లేకపోతే ఎలక్షన్స్లో ప్రచారానికి డబ్బు ఖర్చు చేయడం కానీ వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ప్రాక్టికల్గా అదే వర్కౌట్ అవుతుంది అని కూడా చాలా మంది చెప్తారు. చాలా మంది అనుకుంటుంటారు అంతే, అదొక అపోహ మాత్రమే. డబ్బు ఏమిటంటే ఎంత కనీస అవసరాలకు దాన్ని మెయింటైన్ చేయగలిగితే సరే. మీ చుట్టూ ఎన్నో సార్లు అది ప్రూవ్ అయింది. డబ్బు ఒక్కటి రాజకీయం కాదనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎందుకో చాలా సౌకర్యంగా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన చేస్తుంటారు. అది అట్లా అనుకున్నప్పుడు మెజారిటీ కేసెస్లో అది విన్ కాదు. యాక్చువల్గా మెజారిటీ కేసుల్లో అది కాదు. పోయినసారి కూడా నన్ను కూడా చూశారు కదా. పోయినసారి జేసీ పవన్ నా మీద ఓడిపోయినాడంటే డబ్బు లేక ఓడిపోయినాడా ఆయన? అట్లేం కాదు కదా. అట్లా లోకేష్ కూడా డబ్బు లేక ఓడిపోయినాడా మంగళగిరిలో? అదేం కాదు. అట్లా ఎన్నో ఉదాహరణలు ఈ ప్రాంతంలో ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. డబ్బు ఒకటే కావాల్సి వస్తే అప్పుడు ఎవరు రాజకీయాల్లో నెగ్గుతారు? ఏ అదాని వాడో అంబానీ వాడో వచ్చి నెగ్గుతాడు. టాటాలో బిర్లాలో ఉంటారు. సామాన్యులు ఎలా ఉంటారు? అంతేకాకుండా ఇప్పుడు జనసామాన్యులు వచ్చి చేస్తుంటే ఈ సోషల్ మ్యాట్రిక్స్ అన్నీ మార్చేస్తుంటే పొలిటికల్గా జగన్ అన్న ఎప్పుడు ఇంతకుముందు ఏమాత్రం రాజకీయ కుటుంబ నేపథ్యం లేని వాళ్ళందరూ కూడా వస్తున్నారంటే అది జనం గొప్పతనం, జగన్ గొప్పతనం అంతే. మరి ఇప్పుడు అమిల్నేని గారు ఎటువంటి కాంపిటీషన్ కాదా మీకు? అంటే కాంపిటీషన్ నేనైతే జనం నిర్ణయిస్తారు నాకెంత కాంపిటీషన్ అనేది. డబ్బు అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ధనం ఒక్కటే నాకు కాంపిటీషన్ కాదు. అతని ధనం ఉంటే నా దగ్గర జనం ఉన్నారు, అతని దగ్గర నోట్లు ఉంటే నా దగ్గర ఓట్లు ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. నాకు సరిపడా నోట్లు నాకు ఉన్నాయి, నా ఖర్చులకు సరిపడవి నేను మెయింటైన్ చేయగలిగి నాకుంటే నడుస్తాయి. ఇంత ధీమాగా చెప్తున్నది ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీ కమ్యూనిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారనా? అదొక్కటే కాదు కారణము. నేను ఈ జనంతో ఉన్నాను. కమ్యూనిటీ ఒక్కటే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. కమ్యూనిటీది అలా ఉండదు. అందరూ కలిస్తేనే పార్టీ అవుతుంది, అందరు గెలిస్తేనే గెలుపు అవుతుంది. కానీ అన్ని వర్గాల్లో కూడా నేను నమ్మకాన్ని పెంచుకుంటూనే వెళ్తూ ఉన్నాను. నాకు అంతకుముందు కూడా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. పెద్ద కొత్తగా నేను మళ్ళీ వెళ్ళి నేను పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. ఎంపీగా కావచ్చు, పీడీ రంగయ్యగా కావచ్చు, వాళ్ళు చాలామంది చాలాసార్లు నా దగ్గరికి వచ్చిన్నారు. నేను కూడా చాలాసార్లు ఉన్నాను వాళ్ళతో. సో లోకేష్ బాబు గారు అసలు మీరేం చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అని సూటిగా ప్రశ్నించారు సభలో. సూటిగా మా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నేనేమంటానంటే ఆయనకేం తెలియదు నా గురించి. ఆయన తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఆయనకి అంత ఓపిక కూడా లేదు. నిజంగా తెలుసుకుంటే ఒక ఎంపీగా నేను ఎలా బతికాను అనేది ఆయన తెలుసుకోవాలా. మిగతా వాళ్ళ ఎంపీలు ఎవరు చేయలేని పనులు నేను ఏం చేసినానని తెలుసుకోవాలా. నేను ఎంత అందుబాటులో ఉన్నాను జనానికి, వచ్చిన వాటిని ఎంత రిసీవ్ చేసుకున్నాను, కరోనా టైంలో ఏం చేశాను, నా దగ్గర ఉన్న ఎంపీ ల్యాడ్స్ నేను ఎంత ఖర్చు పెట్టాను, పార్లమెంట్లో నేను ఏం మాట్లాడాను, ఏం చేశాను అతనికి నిజంగానే ఉంటే అయితే అక్కడైతే ఒప్పుకోవాలా. ఆయన చాలాసార్లు జిల్లాలోకి వచ్చినాడు. ఏ రోజు కూడా నా గురించి మాట్లాడలేదు. ఆయన కానీ వాళ్ళ నాన్న కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు నా గురించి మాట్లాడింది లేదు. నిన్న ఒక రోజు తప్పదు కదా, ఆయన అందులో వాళ్ళ పార్టీ కష్టాల్లో ఉంది, వాళ్ళు ముగ్గురు ఉన్నారు అభ్యర్థులు, నేనే అభ్యర్థిని, నేను ప్రత్యేక ఒక మాట కూడా అతను మాట్లాడకపోతే బాగుండదు కాబట్టి ఏం చేశాడని అడిగారు. ఏం చేసామో చెప్పాం. ఎవరు చేయలేని పనులు, శ్మశానాలకు ఎవరు డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు, కిసాన్ రైలు గురించి చెప్పినాము. చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఆయనకు ఓపిక ఉంటే ఇంకెవరినైనా పంపిస్తేనో లేకపోతే ఇంకో లిస్టు తీసుకొని చూస్తేనే నాకు భిన్నంగా ఉంటుంది మిగతా వాళ్ళకని ఆయనకు తెలుసు. కానీ నేనైతే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ రంగయ్య ఏం చేసినాడు అని వాళ్ళ దగ్గర ఏ రిపోర్ట్లు ఉండవని నేను అనుకోవట్లేదు. కానీ మైకుల ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు అంతే. అందువల్ల నేను వాళ్ళకి ఏం పెద్ద సమాధానం చెప్పాల్సిన పని లేదు. నన్ను చూశారు, నిజంగా కూడా నేను ఏం చేసిన జనంకి తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజల్లో కొంత పాజిటివిటీ తీసుకురావడానికి మిమ్మల్ని తీసుకొచ్చారు అని అయితే వింటున్నాము. అదందరికీ తెలిసిన సత్యమనాలో అదందరికీ తెలిసిన అలిగేషనాలో నాకు అర్థం కావట్లేదు. సో నిజంగానే కొంత నెగిటివిటీ అయితే ప్రజల్లో ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి. ఇందాకే మీరు అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి ఓటేస్తారు, అభ్యర్థిని కాదు. మరి ఆ అభ్యర్థి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పుడు మీకు ఎలా ప్లస్ అవుతుంది? నాకు చాలా ప్లస్ అవుతుంది. కారణం ఏంటంటే నన్ను చాలా ముందుగా పంపించి ఉన్నారు. నెగిటివిటీలో నన్ను అంతే కాదు,
దాని గురించి చెప్పాలంటే రోజు రోజుకు అది పెరుగుతూ ఉంది, కానీ ఎప్పుడో జనవరి 2వ తారీఖు రాత్రి స్క్రోలింగ్ వస్తే 3వ తారీఖు ఉదయం నుంచి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నానంటే నాకు ఏదైనా పార్టీ నుంచి ఆదేశాలు ఉన్న 1-2 సార్లు తప్ప నేను బయటికి పోయిందే లేదు. రోజు రోజు ఎంత ఇంప్రూవ్ అవుతుందనేది నేనే చూస్తున్నాను. నేను స్వతహాగా చెప్తున్నాను, నమ్మమని చెప్తున్నాను, జగన్నే నమ్మమని చెప్తున్నాను, నేను నమ్మమని. జనం కూడా మెరుగుపడుతుంది. మీరు అలా చేయరని నమ్మకం ఉందని చెప్తున్నారు. నేను నిజంగా కూడా అలా చేయను. అంతేకాకుండా నేను దాదాపు ఇక్కడ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను అభివృద్ధి పనులు 2 నెలల కాలంలో 250 కోట్లు తుమ్కూరు రాయదుర్గలు అయినాయి. ఎప్పుడు అది ఆగిపోయింది. నేను మళ్ళీ రైల్వే మినిస్టర్తో కూర్చుంటే మళ్ళీ ఈ ఇంటరీం బడ్జెట్లోనే పెట్టారు. 43 కోట్ల బ్రహ్మసముద్రంలో 30 కోట్లు బ్రిడ్జికి ఇచ్చి ఉన్నాము. కన్నేపల్లి నుంచి రోడ్ల పరిస్థితి వెంటనే నేను మెరుగు చేయలేను, కానీ ఖచ్చితంగా గెలిచిన తర్వాత చేస్తాను. వాటర్కి అయితే అంటే ఇంకా ఏదైతే ఇక్కడ ఇబ్బంది ఉంటుందో దాని గురించి మాట్లాడతారు, కానీ వాటికి కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాము, నుసికొట్టాల తాండలో మా నాయకులు చేసి ఉన్నారు, ఇటువైపు రాయలపదొడ్డి వైపు చేసి ఉన్నాము. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అసలు వాటిని పట్టించుకోకుండా ఏం కాదు, వీలైనంత తక్కువ స్థాయిలోనే చేస్తున్నాం. వాటర్ విషయంలో, తాగునీటి విషయంలో చాలా మెరుగుపడ్డాం. దాదాపు ఈ రోజుకి ఈ బోర్తో కలిపితే 53 బోర్లు వేసాను 2 అదేంటి సార్, మీరు ఎక్కడ బోర్ వేసినా అక్కడ ప్రవాహంలో వచ్చేస్తున్నాయి నీరు అని విన్నాము. అది నిజమే, వాస్తవంగా చాలా వీడియోస్ నేను కూడా చూస్తున్నాను. ఏమైనా మహిమ ఉందా? మహిమ లేదు, కానీ అనుకూలిస్తుంది, ప్రకృతి కూడా సహకరిస్తుంది. నాకు కూడా సంతోషంగా ఉంది. ఎన్ని బోర్లు వేసినా ఎక్కడ వేసినా కూడా జలకళ ఉంది. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి. డెఫినెట్లీ అదైతే స్పష్టంగా తెలుస్తుంది. సో ఇటు కళ్యాణ్ దుర్గం వైపుగా ఇటు వస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రహారీ గోడలాగా పెద్ద టీడీపీ క్యాంపెయిన్ ఆఫీస్ లాగా నిర్మించారు అమిలినేని గారు. క్లియర్గా అసలు చూడగానే వావ్ అన్నట్టుగా ఉంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మీరు ఇంత సింపుల్ సిటీగా అండ్ ఇదే రూమ్లో మీరు ఉండడము, కింద చిన్నపాటి పార్టీ కార్యాలయం పెట్టడము, సో కొంత ప్రజలకి ఆ ఆడంబరం అవసరం లేదంటారు? మొదటి నుంచి అవసరం లేదు. నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే, ఎలాంటి వాడిని నేను ఒక శాకాహార హోటల్ పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ ఇడ్లీ పూరీలు ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, తలకార కూర లేకపోతే బ్రెయిన్ కర్రీలు నా దగ్గర ఉండవు కదా. బట్ ఆల్రెడీ ఎంపీ కదా మీరు, ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నా లైఫ్ ఇలా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సంస్కృతిని అర్థం చేసుకోవాలా. ఈ దేశంలో ఎంతమంది ఆడంబరంగా బతకగలరు? ఈ దేశంలో మామూలు కూడా ఒక సామాన్య వ్యక్తి గాంధీజీ గారు, ఆయన ఒక చిన్న హాఫ్ నెకెడ్ పకీర్, ఆయన బ్రిటిష్ వాళ్ళని పంపగలిగినాడు. ఎంత అట్లాంటి సంస్కృతి నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఉదాహరణకి అటు ఒకవేళ ఇలా చూసుకున్నా కూడా, భారతం తీసుకున్న, రామాయణాలు తీసుకున్నా కూడా ఆడంబరాలకిను మామూలు వ్యక్తులు ఎప్పుడు కూడా తేడా ఉంటుంది. కానీ నాకు ఇలా బతకడం నాకు ఇష్టం, అంతే. నేను వాంటెడ్గా నేను నటించట్లేదు, నాది ఇది జీవితం. ఎందుకంటే కోట్లాది మంది జనాలు ఇలా బతుకుతారు, ఇలాగే ఉంటారు. అంతేగాని వాటి మీద ఏమొస్తుంది, దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం? పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు పెట్టి, పెద్ద పెద్ద హంగామాలు పెట్టి, ఫ్లెక్సీలు కట్టి ఏమొస్తాయి? దానివల్ల ఏమొస్తుంది? దానికి ప్రజలకి ఏం సంబంధం? సార్, యూజువల్గా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మిమ్మల్ని ఇంటికి పిలిచిన తర్వాత గుగ్గిలం అయిపోయారు ఉషాశ్రీ చరణ్ గారు. ఆయన అంటే ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ నిర్మాణాన్ని కూడా ఆపివేయడం జరిగింది. సో అది నిజమే అంటారా ఆరోపణ? మీకు ఉషాశ్రీ చరణ్ గారికి అసలు పడదు అనేది పార్టీ నుంచి ఏమిటంటే, అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళలేదు. కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు వెళ్ళాను. అంటే ఇంకా ఆ 2 తప్ప ఏ కార్యక్రమంకైనా నేను వెళ్ళాను. అది నా ప్రిరాగరేటివ్. నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళాను, అంతే. దాని గురించి పెద్ద ఇష్యూ లేదు. అట్లని నేను పనులు ఆపింది లేదు. ఇక్కడ ఎవరైతే ధైర్యంగా పనులు అడిగారో నేను వాళ్ళకి ఇచ్చాను. ఇబ్బందులు ఏ అవసరాల కోసం వచ్చారో ఆ పనులు చేశాను. ఉదాహరణకు బ్రాహ్మిన్స్ శ్మశానం కట్టుకోగలిగారు, ముస్లిమ్స్ శ్మశానాలు కట్టారు నా ఎంపీ ల్యాడ్స్తోనే, క్రిస్టియన్స్ శ్మశానాలు కట్టారు. అక్కడక్కడ నేను ఇచ్చిన పనులు చాలా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే నేను పరిస్థితిని బట్టి పొలిటికల్గా ఎంపీగా నాకున్న వాతావరణం నాకు అర్థమైన తర్వాత నా పనితీరు కూడా మార్చుకున్నాను. నేను ఎక్కువ పొలిటికల్గా గవర్నమెంట్ పనుల మీద కాకుండా ఎలాంటి పనులు ఎక్కువ చేశానంటే, హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టాను. తర్వాత హాస్టల్స్ మీద, పిల్లల హాస్టల్ సీట్లు చాలా ఇప్పించాను. తర్వాత చాలామందికి కాలేజ్ సీట్లు, స్కూల్ అడ్మిషన్స్ మీద చాలా టైం కేటాయించాను. అంటే 100లో చేశాను అది. అందువల్ల నేను ఎప్పుడు ఖాళీగా లేను. నన్ను ఎవరు పిలవలేదనే టైం కూడా నా టైం నాకు సరిపడేది కాదు. దానివల్ల నాకు కాంపిటీషన్ కూడా లేదు. నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు, మా పిల్లలకి ఎందుకు, మాకు తెలియకుండా ఎందుకు మీరు స్కూల్ అడ్మిషన్లు ఇప్పిస్తున్నారని ఎవరు అడగలేరు. మరి ఆ గ్రూప్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా ఇప్పుడు? చాలామంది వాళ్ళని మించి చేస్తారు.
వాళ్ళని మించి చేస్తున్నారు, వాళ్ళని మించి కదా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు 100% చేస్తారు, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కొంతమంది ఇప్పటికీ నేను వింటుంటాను, అన్న మీరు ఆ రోజు లేకపోతే మేము లేమని చెప్తుంటారు, మా పిల్లలు లేరు అంటుంటారు, నేను లేను అంటుంటారు. అట్లా ఎన్నో వింటుంటాను. గ్రామాల్లోకి వెళ్తే అది పెద్ద ఎండార్స్మెంట్, అంతకు మించి అవసరం లేదు. నాకు గుర్తుండదు. ఒకటి ఏంటంటే వాంటెడ్గానే నేను గుర్తుపెట్టుకోను. నాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలనుకుంటాను, కానీ నేను చేసే సహాయం నేను గుర్తుపెట్టుకోవాలని నాకు ఎందుకో ఉండదు. అది అంతే, ఇంకా అది దాని గురించి ఇష్యూ లేదు. సో ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ చెప్పారు. బీటీపీ ప్రాజెక్టు 2018 సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడు గారు ఏదో నామకే వస్తే స్టార్ట్ చేశారు, దాన్ని ఫినిష్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఫినిష్ చేయలేదు. అప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు అనంతపూర్కి, ఎందుకని అది ఫినిష్ చేయలేకపోయారు? ఇప్పుడు ఏమైందంటే మనం ముఖ్యంగా ఆ రోజు అడావుడి చేసి ల్యాండ్ అక్విజిషన్ కాకుండానే వాళ్ళు చేశారు. మనం ల్యాండ్ అక్విజిషన్లో చాలా డబ్బులు ఇచ్చున్నాం, అంటే రైతులకు డబ్బులు ఇచ్చి భూముల సేకరణ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పని. అంతేకాకుండా ఎవరైతే నా ప్రత్యర్థి ఉన్నాడో ఆ గవర్నమెంట్లో 900 కోట్లు రిలీజ్ అయ్యాయి, ఆయనే కాంట్రాక్టర్, మళ్ళీ ఆ గవర్నమెంట్లో ఆయనే కాంట్రాక్టర్, ఈ గవర్నమెంట్లో ఆయన కాంట్రాక్టర్. ఆయనకి మొహం చెల్లుబాటు అవ్వాలా? ఇప్పుడు ఆయన ఇచ్చి ఉంటే 114 ఆయనకి కదా సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఆయన దాన్ని మళ్ళీ ఆయన వాళ్ళ నాయకుడు ఇద్దరు కలిసి చెప్తే దాన్ని ఎలా నమ్ముతారు జనం? నేనైతే ఖచ్చితంగా 114 చెరువుల మీద నిఘా ఉంటుంది, నా శ్రద్ధ ఉంటుంది. నేను ఖచ్చితంగా సాగునీరు తాగునీరు ఈ నియోజకవర్గంలో నేను మెరుగుపరుస్తాను. ఎందుకంటే ఇది పూర్తిగా రైతు ఆధారిత సమాజం కాబట్టి నాకు దాని మీద శ్రద్ధ ఉంటుంది. సార్ మీరు ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ చెప్పారు, బట్ ప్రజల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో హవా ఎలా ఉందంటే సంక్షేమ పథకాల మీద మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతోంది, లేకపోతే గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేదంటే లేదు అంటున్నారు. ఎందుకనంటే మేము సంక్షేమ పథకాలకు వచ్చినంత ప్రచారం కానీ అవి చేస్తున్నంత విజిబిలిటీ ఏదైతే ఉందో అది అభివృద్ధి మీద ఆ విజిబిలిటీ రాలేదు. ఉదాహరణకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో మన పంచాయతీలో సచివాలయం ఉంది, అది ఎంత ఖరీదుతో కట్టింది. రైతు భరోసా కేంద్రం ఉంది, ఆయుష్మాన్ భవన్ ఉంది. ఇవన్నీ కూడా ఎవరు ప్రచారం చేస్తారు? అవి చేయలేదు. అవన్నీ కూడా గ్రామంలో అంతేకాకుండా 2,13,000 మందికి సెక్రటేరియట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉన్నారు. మన పిల్లలే 12 నుంచి 13 మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు. బట్ ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా సార్. మీరు చెప్పిన సచివాలయాలు, మీరు చెప్పిన హెల్త్ సెంటర్స్, చాలా పెండింగ్ కాదు, అసలు చాలా పెండింగ్ వేరే నియోజకవర్గాల్లో లేవు. ఈ నియోజకవర్గంలో ఉన్నమాట నిజమే. నేను వచ్చిన తర్వాత కనీసం అంటే ఒక 20 చేశాను రిబ్బన్ కటింగ్లు. నిన్న కూడా 4 చేశాను. అంటే 4 చోట్ల చేసినానంటే 12 చోట్ల. అంటే బిల్డింగ్లు కంప్లీట్ అవ్వకుండా ఎలా చేస్తాము? నేను వచ్చి ఒత్తిడి చేస్తేనే కదా అయింటాయి. మిగతా అంటే టెంకాయలు కొడతాం. భూమి పూజలు చేయడం అంటే ఎవరు పేపర్ చేతిలో ఉంటే కొట్టవచ్చు, కానీ బిల్డింగ్ కంప్లీట్ అవ్వకుండా రిబ్బన్ కటింగ్ ఎలా చేస్తావు? నేను నిన్న ఒక రోజే 4 చోట్ల 4x3 12 బిల్డింగ్లకి చేశానంటే అది ప్రయోజనం ఉన్నట్టే కదా, చేసినట్టే కదా. 76లలో కొంచెం తగ్గిన మాట నిజమే. ఒకవేళ ఇదే శ్రద్ధ కొంచెం ముందుగా పెట్టింటే అయిపోయి ఉండేటివి. చాలా చోట్ల ఏమిటంటే పరిస్థితి, నేను దిశ కమిటీలో కూడా చైర్మన్ కాబట్టి నేను చూస్తూ ఉంటాను, 90% అయిపోయినట్టు కూడా ఉన్నాయి నా పార్లమెంట్ పరిధిలో. మీరైతే ఈ నియోజకవర్గానికి చాలా తెలిసిన వ్యక్తి, సుపరిచితులే. బట్ స్టిల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎలా అనుకుంటున్నారు? ప్రచారంలో తిరుగుతున్నారు, వారి స్పందన? ప్రచారం తిరుగుతూ ఉన్నాను, నాకు చాలా కంఫర్ట్. అంతేకాకుండా పోయినసారి కూడా నాకు ఇక్కడ 25,000 మెజారిటీ ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో 50,000 వచ్చిన మాట నిజమే, కానీ ఇక్కడ 25,000 మెజారిటీ ఉంది నాకు. నేను దాన్ని తగ్గకుండా తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు లేరు నాకు అక్కడ. ఇప్పుడు ఇంకా నేను ఎక్కడో ఆఫీసర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఎలా ఉంటానో తెలియదు, కానీ నేను ఎంపీగా వచ్చినప్పుడు వాళ్ళకి సిట్టింగ్ ఎంపీని. నేను ఇప్పటికీ ఈ రోజుకి నేను ఎంపీని. మీరు గెలవండి అంటుంటారు, నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను, నేను గెలిచే మీద మధ్యలో ఉన్నాను, మళ్ళీ గెలవాలని చెప్తుంటాను. నాకు ఆయన ఇప్పుడు మొదటిసారి గెలవాలని గెలిచి ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు లోకేష్ గారు గెలిచి లేడు, నా ప్రత్యర్థి గెలిచి లేడు, వాళ్ళు ఎక్కడో ఓడిపోయి లేదా ఈయనకి టికెట్ రాక నేను వచ్చి ఒక పెద్ద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చుకొని తీసుకొచ్చారు. నేను ఇంతవరకు మొబిలైజ్ చేసుకుని నా దగ్గరికి వచ్చే వాళ్ళకి కానీ నేను సభలకు కానీ ₹1 ఖర్చు పెట్టింది లేదు. వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టిన మాట నిజంగానే. భోజనాలు పెట్టడం అనేది రెగ్యులర్గా చేస్తున్న పని నాది. నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను. నేను రాజకీయాల నుంచి వచ్చిన రోజు నుంచి చేస్తున్నాను. నేను పీడిగా ఉన్న రోజుల్లో కూడా చేశాను. నేను కూడా వేరే ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళు నాకు భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. నేనేం ఆకలితో రావట్లేదు గ్రామాల నుంచి వచ్చినప్పుడు. సో మీరు చాలా ప్రాక్టికల్ మనిషి, అంతేనా సార్? ఇంకంతే. ప్రాక్టికాలిటీ మిస్ అవుతే, గ్రౌండ్ రియాలిటీ మిస్ అవుతే రేపు ఎవడో దెబ్బతింటాం. సో మరి గ్రౌండ్ రియాలిటీ ఉన్నప్పుడు వై నాట్ 175 అనేది ఒక ఫ్యాంటసీ అని మీకు అర్థం కాలేదా? ఫ్యాంటసీ అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మీరు ఎగ్జామ్ రాస్తారు, మీకు 100 పేపర్లు ఉంటే ఎన్ని అటెంప్ట్ చేసి వస్తారు బయటికి? 100 మార్కులకి అటెంప్ట్. అంతే కదా. మా నాయకుడు 100 మార్కులు వస్తాయని చెప్పం కదా.
కానీ నువ్వు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది కదా. అది ప్రాక్టికాలిటీ కాదు కదా, ప్రాక్టికల్ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని నాకు క్వశ్చన్. అవును, నేను ప్రాక్టికాలిటీ అనేది ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఆయన చెప్తున్న పద్ధతి వేరు, మీకు కూడా అది అలా చూసినప్పుడు దాని వెనుక ఆయన ఎందుకు చెప్తున్నాడో అర్థమవుతుంది. 100 కుటుంబాలు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో 96.15% కుటుంబాలకు డబ్బులు ఇచ్చి ఉన్నాం. జనాలకి పథకాలు చేరి ఉన్నాయి, ఎవరు మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, అది మీకు తెలుసు నాకు తెలుసు. 96% ఇచ్చినప్పుడు మనకు గెలవాలంటే 175 రావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి, మినిమం ఎంత రావాలా? కొన్ని చోట్ల త్రిముఖం పోటీ ఉంటే 45 వచ్చినా సరిపోతుంది. 96% ఇచ్చినప్పుడు 96%కి మనం ప్రిపేర్ అయినప్పుడు గ్యారంటీ ఉన్నప్పుడు మనం 51% కదా అడుగుతుంది. అందువల్ల ఆయన లాజిక్ వేరు, ఆ లాజిక్ అర్థమైనడికి అది అర్థం అవుతుంది. ఆ లాజిక్ అర్థం కానప్పుడు ఎలా వీలవుతుంది అనుకుంటారు. ఎందుకు రా 100కు 100 వచ్చిన వాళ్ళు ఉండరా, మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. 175 వస్తాయా అంటే ముక్కు సూటిగా మీరేమంటారు? నేను ఏంటంటే మా నాయకుడు మాకు ఇచ్చిన టార్గెట్, అది టార్గెట్ అని చెప్తాను నేను. అది చూద్దాం ప్రజలు అంటే జోస్యం నాకు అది ఇష్టం ఉండదు. మీరే చెప్పారు కదా ప్రాక్టికల్. జోస్యం కాదు అంటే ఇప్పుడు నెక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చింది కాబట్టి కొంత వేవ్ అనేది తెలుస్తుంది కదా. వేవ్ అంతా తెలుస్తుంది. ఫ్యాన్ వేవ్ ఉందా, ఫ్యాన్ గాలి ఉందా, లేకపోతే సైకిల్ జోష్ ఉందా? నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే నా సిలబస్ నా పాఠాలు చదువుకోవడమే నాకు అలవాటు. నాకు ఈ పని అప్ప చెప్పారు, దీంట్లో నేను మెరుగ్గా తీసుకుని వస్తాను. బట్ స్టిల్ జగన్ గారు పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థి గారు. రెండు ఉంటాయని చెప్పాను కదా నేను మొదట్లో కూడా ఏం చెప్పాను, నా రాజకీయాలు 2 విధాలా ఉంటాయి. జగన్ని నమ్ముకోవడం ఉంటుంది, జనాన్ని నమ్ముకోవడం ఉంటుంది. ఎక్కడ కూడా పల్సన్ అవ్వకూడదు. జనం దగ్గర మర్యాద ఓటుకున్నా తేడా వస్తుంది, జగన్ దగ్గర మర్యాద ఓటుకున్నా తేడా వస్తుంది. సో మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మారారు, పొత్తు కుదుర్చుకున్నారు. సో కొంత బలహీనత అనేది మనం ఫేస్ చేస్తున్నామా వైఎస్ఆర్సీపీ పార్టీ? నాకేం ఈ ప్రాంతంలో ఏం బలహీనత ఏం లేదు. మీరు ప్రాంతానికే స్టిక్ అయ్యారు. నేను ఓవరాల్ గా ఏపీ ఎలక్షన్ గురించి అడుగుదాము అనుకుంటే ప్రాంతానికే స్టిక్ అయ్యారు. నేను సిలబస్ నాకు ఇచ్చారు, ఆ పాఠాలు కూడా ఇచ్చి ఉన్నారు, నన్ను నేను చదువుకోవాలి. నేను మిగతా అన్నిటికీ పోవడానికి అంటే మీరు ఈ సిలబస్ అంటే మీ ప్రాంతానికి మాత్రమే చెప్తున్నారంటే ఎక్కడో మీకు కూడా డౌట్ ఉంది పార్టీ మీద. నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. అర్జునుడు తెలిసింది కదా, చెట్టు కాదు, ఆకు కాదు, పక్షి కాదు, పక్షి కన్ను. మీరందరూ గెలిస్తేనే ఆయన ఇందాకే అన్నారు కదా జగన్ గారే పోటీ చేస్తున్నారు. అందుకనే నా పని నేను చేసుకుని పోతే చాలా, ఆయనకు 175లో నేను భాగం అవుతాను. నెక్స్ట్ అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి ఫస్ట్ సమస్య ఏది, దాన్ని ఎలా పరిష్కరించాలనుకుంటున్నాను? నాకు 4 సమస్యలు ఉన్నాయి ప్రధానంగా. 4టిని సైమల్టేనియస్గా తీసుకెళ్తాను, అంటే ఒకే టైంలో తీసుకెళ్తాను. కారణం ఏంటంటే 4 వేరు సమస్యలు. ఒకటి నీటికి సంబంధించి తాగునీరు, సాగునీరు. గెలవాల్సిన పని లేదు, తాగునీరుకి నేను మీరే చెప్పారు, నేను ఇప్పటి నుంచి చేస్తున్నాను. సాగునీరులో నాకు 114 చెరువుల ఇష్యూ ఉంది. నేను మిగతాది చూస్తాను. ఇప్పటికే 2-3 మీటింగ్లు నేను మా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లతోనూ మన బీటీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్లతో నేను మీటింగ్లు పెట్టుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే పెట్టుకున్నాను, ఇదే ఆఫీస్లోనే నా దగ్గరే పెట్టుకున్నాను. నాకు కొంత క్లారిటీ ఉంది, అందువల్ల ఆ రెండింటిని నేను పుష్ చేస్తాను. 3వ అంశం ఏంటంటే నాకు ఉపాధి సౌకర్యాలకు మెరుగుపరచాలి పరిశ్రమలు. వాటి కోసం నేను ఖచ్చితంగా అటువైపు నా అడుగులు ఖచ్చితంగా ఉంటాయి. రోడ్లు మెరుగుపరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అదొక వ్యతిరేకత, ఒక ఆరోపణ అయితే ఉంది. రావద్దు అని ఒక గ్రామం అయితే ప్రశ్నించింది, వెంటనే రోడ్లు కూడా చేంజ్ చేశారు. రావద్దని అనలేదు, కానీ ఏమిటంటే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే మీరు అర్థం చేస్తారు, అక్కడ మాకు 100% ఓట్లు వస్తాయి, రోడ్డు పక్కన పెడితే 100% ఓట్లు వస్తాయి. అదేంటి సార్ రివర్స్ ఏం కాదు, కావాలంటే మీరు వెళ్ళి అడగండి. వాళ్ళు మమ్మల్ని తిట్టొచ్చు కానీ మాకు ఓట్లు ఇస్తారు. లాజిక్ కదా, అక్కడ మాకు 100% ప్రజలు ఉన్నారు, 100% ఓట్లు ఉన్నాయి మాకు. రావద్దు ఎందుకు గెలిపించుకున్నారు? వాళ్ళు రావద్దని లేదు, మీరు వాళ్ళు అర్థం చేసుకోవడం. మా రోడ్లు ఇబ్బంది పడతారు. నుసికొట్టాలకి నేను వెళ్ళేసి వచ్చాను ఆల్రెడీ. అంతేకాకుండా మా SCPRని సీనియర్ ఆఫీసర్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాను. చేయగలుగుతానా అని చూశాను, కానీ చాలా ఖరీదైన ఈ నీళ్ళకు నాకు చాలా ముఖ్యమైన, నా దగ్గర ఉన్న లిమిటెడ్ సోర్సెస్లో నేను ఈ రిసోర్సెస్ను తాగునీళ్ళ మీద పెట్టడం మంచిది. ఈ 2 నెలల కాలంలో గెలిచిన తర్వాత ఆ పని చేయడం మంచిది అనిపించింది. ఎందుకంటే ఉన్న 2-3 కోట్లు దాని మీద పెట్టేస్తే, దాని మీద ఒకటి దాదాపు అంటే 1.5 crore 2 crores పెడితే కానీ అది సెట్ అయ్యేటట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర JCBలు ఇవి ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి పెట్టారు. పెడితే మా వాళ్ళు అడ్డుకున్నారు. సరే మీరు నేనేమంటానంటే వాళ్ళకి అలాంటి గట్టి గ్రామాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు చేయలేదు, ఇక్కడికి వెళ్ళి చేస్తున్నారు. ఎందుకంటే ఆ సానుభూతి కోసం వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఆపి మన వాళ్ళు చేశారు ఆ పనులు. ఆపి 2 జరిగిండొచ్చు, అదేం పెద్ద దాచుకోవాల్సింది ఏముంది, అక్కడ చేయొచ్చు కదా. ఏమే చేస్తాం, మీరు ఎందుకు చేయాలి పని, అవసరం ఏముంది. మన వాళ్ళు రోడ్లు వేసారు, అంటే రోడ్లు పోవడానికి వీలుగా చేశారు. ఆ రోజు విషయం ఏమిటంటే నేను అటువైపే వెళ్ళాను,
ఆ సచివాలయం ఓపెన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం 4 గంటలకు టైం ఇచ్చారు. నేను మళ్ళీ తిరిగి 30 కిలోమీటర్లు పోయి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు రెండోసారి వెళ్ళమంటే నేను ఇష్టపడలేదు, ఎందుకంటే నాకు ఇంకా గ్రామాలు తిరగాల్సినవి ఉన్నాయి. అంతకుమించి అక్కడ ఏమి ఇష్యూ లేదు. అక్కడ మళ్ళీ కావాలంటే నుసి కొట్టాలా, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. సో జ్యోతిషం కాకపోయినా మీకు గట్టి పోటీనా అమిలినేని గారు, అండ్ మీరు గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి? నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలే నాకు ఎప్పుడు గుర్తుంటాయి. పోటీ అనేది ఎలా ఉంటుందంటే 0-100 ఉంటుంది, మధ్యలో ఉండదు. గెలిస్తే 100, ఓడిపోతే 0, అంతే, మధ్యలో రాదు అది. అందువల్ల నేను ఎప్పుడు అటువైపే ఉండాలనుకుంటాను కానీ ఇటువైపు ఉండాలనుకోను. ఎంత తక్కువ ప్రత్యర్థి రిజల్ట్స్ వచ్చాక 0-100 అని అట్లాగా నేను ఎప్పుడు అనుమానం, ఎందుకంటే నా మొహంలో చూస్తేనే తెలుస్తుంది కదా, ఖచ్చితంగా దాంట్లో వేరే ఉండదు. అందువల్ల నేనేమి చిన్నప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటి, తాబేలు కుందేలు కథ. ఎక్కువ నమ్మకంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో నిద్రపోను. అది ప్రతిసారి జరగదు కదా సార్? ప్రతిసారి జరుగుతుంది. ఈ పని నేను చేస్తాను, ఎందుకంటే నాకు అలాంటి జీవిత అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ నేను వస్తుండగా చూశాను, అన్ని పచ్చ జెండాలే కనిపిస్తున్నాయి, ఆటోలకు కానీ సైకిల్ పట్టుకొని కానీ ఎక్కడ చూసినా పచ్చ జెండాలే ఉన్నాయి. ఏం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలే కనిపించాయి. ఆ నాయకుడు జెండాలలోనూ ఫ్లెక్సీల్లోనూ కనిపిస్తున్నాడు, పరిచయం అవుతున్నాడు జనాలకి. నేను పనుల ద్వారా పరిచయం అవుతున్నాను. నేను పెద్ద రైల్వే మార్గాన్ని 250 కోట్లతో పరిచయం చేశాను. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట ఆగిపోయిందాన్ని. నీళ్లకు బోర్లు 50 ఈ 2 నెలల్లో వేసాను. రేపు ఈరోజు జేసీ సంతకం పెడతారు, నా ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, దాంట్లో ప్రతి గ్రామ పంచాయతీకి లైట్ ఇస్తున్నాను. ట్రెండ్ మాత్రం ప్రమోషన్స్ పీక్ గా ఉండాలి అనే ట్రెండే ఉంది. నాకు అలాంటి లేదు. అలా అనుకున్నప్పుడు మీరు 100 సంవత్సరాల క్రితము సోషల్ మొబిలైజేషన్, గాంధీజీ టెక్నిక్స్ ఎలా ఉండి ఉంటాయి? ఒక 100 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్లు ఎప్పుడైనా జనం పెద్దగా మారలేదు. ఈ రోజు నుంచి కాదు, ఇప్పటికి నుంచి కాదు, భారత రామాయణ కాలం నుంచి కూడా పెద్దగా మారింది లేదు. నేను అదే కదా చెప్పాను, లంకాదేశుడు చాలా గొప్పవాడు, రాముడు అందరినీ సమీకరించుకొని వెళ్ళాడు వాళ్ళ మీదకని. పోయినసారి కూడా అంతే, పోయినసారి కూడా జేసీల మీదకి బీసీల అందరినీ సమీకరించుకొని వెళ్ళాము. ఈసారి కూడా అంతే, ధనవంతుల మీదకి వెళ్తాం, జనం ఉన్న వాళ్ళం మేము వెళ్తాం, వాళ్ళ మీదకి వెళ్తాం. సో అమిలినేని గారికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అమిలినేనికి నేను చెప్పాల్సినంత ఏమి లేదు, ఆయన నేర్చుకుంటాడు. ఏం లేదు, ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన, నాకేం స్నేహితుడు కాదు, సన్నిహితుడు కాదు. ఏమవుతుందంటే తెలుసుకుంటాడు, అంతే అంతే అంతే, పోయినసారి తెలుసుకున్నట్టే. సరే, ఓవరాల్గా ప్రజలకు మీరు ఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకే ఎందుకు ఓటు వేయాలి? ప్రజలు ఏం చెప్పదలుచుకున్నానంటే మోసపోవద్దని చెప్తున్నాను. 5 సంవత్సరాలకు ఎప్పుడు వచ్చాడు అతను, ఎంత ఖర్చు పెట్టగలడు? అదే పార్టీలో ఉన్న 2 లీడర్లు 11 సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు పెట్టింటాడు? ఈయన ఎంత తక్కువ కాలంలో ఎంత పెట్టినా కూడా వాళ్ళకంటే తక్కువే. అతను ఒకే ఒక ఏముందంటే, ఆయన ఎందుకు తీసుకొచ్చారంటే డబ్బు గురించి తీసుకొచ్చారు. డబ్బు ఒకటి ఈయనకి తీసుకొస్తే కళ్యాణదుర్గం ప్రజల్ని డబ్బులకు అమ్ముడుపోతారు, మిగతా జనం చూసే పద్ధతి వేరుంటుంది. ఇలా రాజకీయాలు కొనసాగితే రేపు చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఆయన మీకు ఎప్పుడు కనపడాలా? ఎప్పుడైనా కూడా నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను, ఈ కెమెరాలో ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరినీ అడుగుతాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కనీసం మీ దగ్గర ఆయన నెంబర్ ఉందా? కనీసం మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉందా? మీ మండలంలో ఉండే ఒక లీడర్ దగ్గర ఆయన నెంబర్ ఉందా? నాది చూడండి, 20 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ ఉంది, ఒకటే సెల్ ఉంది, ఒకటే సిమ్ ఉంది నా దగ్గర. నేను మీకు అందుబాటులో ఉంటాను. అంతేకాకుండా నాకు ఈ పనులు చాలా సులువు, గవర్నమెంట్లో పనులు చేయడం అనేది. నాకు మోసపుచ్చడం కూడా చేత కాదు. అందువల్ల నాలాగా అందుబాటులో ఉండేటోడు, నాలాగా నిజాయితీగా ఉండేటోడు, నాలాగా ఓపికగా ఉండేటోడు మీకు అతనిలో ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు అతను ఎక్కడ చూసినా కూడా బయట నుంచి వచ్చి, నాకేమో జనాలు ఎదురెక్కి వస్తుంటే ఆయనకేమో బయట నుంచి వచ్చి జనాలు ఫ్లెక్సీలు కట్టి వెళ్ళారు, తర్వాత పాంప్లెట్ పెట్టి వెళ్ళారు, తర్వాత 100, 200, 300, 200 ఇచ్చి జనాల్ని తెచ్చుకున్నారు. ఇలాంటి రాజకీయాలు మంచి పద్ధతి కాదు. అందువల్ల మీరు గట్టిగా బుద్ధి చెప్పండి. పోయినసారి పసుపు కుంకుమలకు 1000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకొని జగన్కి ఎట్లా ఓటేసారో ఆ పనే మళ్ళీ చేయమని నేను చెప్తాను. నిజంగానే మీరు కొంత కూడా డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఓటర్లకు ఇవ్వట్లేదు? నేను ఫుడ్కు ఫ్యూయల్కి తప్ప వేరే వాటికి ఖర్చు, అది ఏదో జరుగుతుంది. ఎలా ఉంటుంది, దేని నీతి దానిదే. గెలవాలనుకుంటాం కదా, అన్ని విధాలా ఏమైతే ఉంటాయో రాజకీయాల్లో ఏవైతే చేయాల్సి వస్తాయో ఆ పనులు జరుగుతాయి. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గంలో జగన్ గారు వ్యూహానికి ప్రతివ్యూహం పన్నారు అంటే మీరు ఏమంటారు? అంటే అక్కడ అభ్యర్థి డబ్బున్న అభ్యర్థిని నిలబెట్టారు, ఇక్కడ చాలా సింప్లిసిటీ ఉన్న అభ్యర్థిని కల్లారా ఇప్పుడు నేను చూస్తున్నా నిలబెట్టారు. సో ఆయన వ్యూహాలు ఇంత వ్యూహం ఆయనది ఒకటే కదా, 100 why not 175 కదా, ఆయన చూసుకుంటారు, ఆయన చూసుకుంటారు కదా. ఓకే సార్, ఆయనకి ఆ ప్రిడాగ్రేటివ్. అందుకే
మీరు ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే నాకు దాదాపు 3 సంవత్సరాల క్రితం నాకు ఇంటి ఇచ్చి ఉన్నారు. కళ్యాణదుర్గం కాదు, నేను ఎమ్మెల్యేగా చేయాల్సి వస్తుంది. స్వయంగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, అధిష్టానంలో భాగంగా ఉన్న వాళ్ళు చెప్పారు, ఆయన స్వయంగా చెప్పాడు. అందుకే నేను రాత్రి స్క్రోల్ వస్తే నేను పొద్దున్నకి ఇక్కడికి వచ్చేసాను. ఎప్పుడు వస్తావు అంటే ఉదయం వస్తానని చెప్పాను. ఆశ్చర్యం అంటే అంత సర్ప్రైజ్గా ఏం ఫీల్ అవ్వలేదు మీరు? అంటే అవ్వాల్సిన అవసరం వాళ్ళు కల్పించలేదు, నాకు ముందే చెప్పారు కదా. ఎనీవేస్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.